దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండు. అవును, ఇక్కడ నిజమైన స్నేహాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అంటే అబద్ధమైన స్నేహం కూడా ఉంటుందా అని మనం ఆలోచన చేస్తే, ప్రేమైన వారులారా, అవునండి, అబద్ధమైన స్నేహం కూడా కనిపిస్తాము. చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుని యొక్క సన్నివేశంలో మనం చూస్తే, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కోల్పోతూ వస్తున్నప్పుడు తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్నేహితులందరూ ఒక్కొక్కరుగా తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను హత్తుకొని ముద్దాడి ప్రశస్త వస్త్రాలతో ఉంగరములతో అతన్ని గౌరవప్రదంగా ఇంటిలోనికి ఆహ్వానిస్తాడు. ఇక్కడ తండ్రిగా కనిపిస్తున్నటువంటిది మన పరలోకపు తండ్రినే మాత్రమే. కుమారుడైనటువంటి మనందరము ఆయన కుమారులుగా అనేక సందర్భాల్లో తప్పిపోయినప్పటికీ, మన స్నేహితుడిగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టక, దుర్దశల్లో ఉన్నప్పుడు, తప్పిపోయినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. ఈ లోక స్నేహముల కంటే యేసుతో సహవాసము, యేసు ప్రభుతో స్నేహము శ్రేష్టం. కాబట్టి ఈ రోజు నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి జీవించుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక.